హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం పారామెడికల్కి సంబంధించి ఒక నోటీస్ అయితే వచ్చింది. ఆ నోటీస్ గురించి మనం మాట్లాడకపోతున్నాం. అలాగే పారామెడికల్కి సంబంధించి ఎగ్జామ్ డేట్ గురించి కూడా మనం మాట్లాడకపోతున్నాం. వీడియో అయితే చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. మొదటిగా మనం ఇక్కడ ఈ నోటీస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. 2024 ఆగస్టులో వచ్చింది. మనకి అప్లికేషన్ కూడా తీసుకున్నారు, మీరు అప్లై చేశారు. దాని యొక్క స్టేటస్, అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా, దాని యొక్క స్టేటస్ మీరు తెలుసుకోవాలి అంటే ఇక వెబ్సైట్ని యూస్ చేసుకుని మీ యొక్క క్రెడెన్షియల్స్ ఉపయోగించుకుని ఆ యొక్క స్టేటస్ మీరు ఒకసారి చెక్ చేసుకోమని అయితే చెప్తున్నారు. అలాగే మనకి ఏవైతే మన ఫోన్ నెంబర్ అలాగే మెయిల్ ఐడి ఇచ్చుంటామో దాని యొక్క వాటికి SMS వస్తుంది. అలాగే మెయిల్ ఐడికి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే అప్లికేషన్ యొక్క స్టేటస్ కనుక మనకి చెప్తామని చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే రిజెక్ట్ అయ్యారో ఇక్కడ చూడండి, థర్డ్ పాయింట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్లో వచ్చేసి ఈ థర్డ్ పాయింట్లో రిజెక్ట్ అయిన వాళ్ళ విషయానికి వస్తే కనుక వీళ్ళు ప్రాపర్గా మొత్తం అనాలిసిస్ చేసి మొత్తం వెరిఫై చేసి ఆ యొక్క డేటా అయితే ఇస్తున్నారు. కాబట్టి మీరు రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళని రిక్రూట్మెంట్ బోర్డ్ని క్వశ్చన్ చేయడానికి లేదు. అలాగే మనకి ఎవరైతే యాక్సెప్ట్ అయ్యారో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మిడిల్లో ఎప్పుడైనా రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి ప్రాపర్ రీజన్ అయితే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేసినంత మాత్రాన మీకు జాబ్ వచ్చినట్లు కాదు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడైనా రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనకి మీరు లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్స్ని మీరు నమ్మాలి అని చెప్తున్నారు. సిక్స్త్ పాయింట్ వచ్చేసి మనకి హెల్ప్ డెస్క్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళతో మాట్లాడవచ్చు. వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చారు, మెయిల్ ఐడి ఇచ్చారు. అలాగే మనకి టైమింగ్ కూడా ప్రొవైడ్ చేశారు 10 to 5. ఇది ఈ నోటీస్కి సంబంధించి. ఎగ్జామ్ డేట్ గురించి ఒకసారి చూద్దాము. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఇప్పటివరకు అయితే ఎలాంటి అఫీషియల్ నోటీస్ అయితే ఇవ్వలేదు. కానీ ఒక ఎగ్జామ్షన్ ప్రకారం మనకి మార్చ్లో అయితే ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. మార్చ్ 2025లో ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మనకి ఎగ్జామ్ జరగటానికి చాలా టైం అయితే ఉంది. దానికి తగ్గట్టుగా మా యొక్క ప్రిపరేషన్ అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి పోస్టులు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఒక జాబ్ రావాలి లేదంటే లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే మనకి ఒక 3 ways అయితే ఉంటాయి. అవి మనకి ఒక బిజినెస్ చేసుకోవచ్చు, ప్రైవేట్ జాబ్ చేయొచ్చు, లేదు అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ సాధించవచ్చు. ఇక్కడ మీరు గవర్నమెంట్ జాబ్ సాధించాలి, రైల్వేలో జాబ్ సాధించాలని ఒక కోరికతో మీరు ఈ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి దానికి తగ్గినట్లుగా మీరు మీ యొక్క ఎఫర్ట్ అనేది పెంచాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఉంది, ట్రైన్ ఉంది, దేని కెపాసిటీ దానికి ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇంజన్ యొక్క కెపాసిటీ అనేది సెట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క లోడ్ అనేది లాగగల కెపాసిటీ అయితే వస్తుంది. కాబట్టి మీరు జాబ్ సాధించాలి అంటే మీ యొక్క ఎఫర్ట్ అనేది పెంచాలి. ఎందుకంటే పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. మీ యొక్క సక్సెస్ రేట్ని మీరు పెంచుకోవాలి. దానికి మీకు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటేనే కానీ, దాన్ని ప్లాన్ చేసుకున్నది ఎగ్జిక్యూట్ చేస్తేనే కానీ మీరు ఒక జాబ్ అయితే సాధించగలుగుతారు. మీకు సిలబస్ తగినట్లుగా మీ యొక్క షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి, టైమింగ్ సెట్ చేసుకోండి. దాని ప్రకారంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే కనుక ప్రతి ఒక్కరూ సక్సెస్ అనేది సాధించగలుగుతారు. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.